వారం రోజులుగా ఒకటే పుకార్లు పాకిస్తాన్ మీద. పాక్ పని అయిపోయింది, ఈ వారాంతంలో లాక్డౌన్, మళ్ళీ కరోనా నాటి సిచ్యువేషన్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు. అలాంటిదేమీ లేదు, ఆ పుకార్లు నమ్మొద్దు అని పాక్ ప్రభుత్వం ఒక అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చింది. అలా ఇస్తూ ఏముందో తెలుసా? కాకపోతే వారానికో 4 రోజులు మాత్రమే వర్కింగ్ డేస్, సోమవారం నుంచి గురువారం వరకు, అంతేగాని శనివారం ఆదివారం లాక్డౌన్ ఏమీ కాదు అని చెప్పింది. పెద్ద తేడా ఏముంది అందులో? దాదాపు ఒకటే కదా. ఇదంతా ఎందుకు అంటే పెట్రోల్ డీజిల్ లేక అల్లాడిపోతోంది పాకిస్తాన్. బాబాబు రోడ్ల మీదకి రాకండి అని బతిమాలుకుంటోంది. మరోవైపు పెట్రోల్ కోసం తన్నుకుంటున్నారు పాకిస్తానీయులు, దొంగతనాలు చేస్తున్నారు. దీంతో పెట్రోల్ దొంగలపై టెర్రరిస్ట్ అనే ముద్ర వేసేలా ఆర్డినెన్స్ తెచ్చింది పాకిస్తాన్. అయినా ఒక్క పాక్నే ఎందుకు బ్లేమ్ చేయడం? యూరప్లో కూడా ఇదే పరిస్థితి కదా. క్యాన్ల నిండా పెట్రోల్ నింపుకుని ఉడాయిస్తున్నారు. అమెరికాలో కార్ పెట్రోల్ ట్యాంకులకు కన్నాలు పెట్టి మొత్తం లాగేసుకుంటున్నారు. యూకే, ఫ్రాన్స్, జర్మనీలో కూడా అంతే. ఆయిల్ అండ్ గ్యాస్ సంక్షోభం ముంచుకొస్తోంది. మరి భారత్లో 2 నెలల వరకు ఆయిల్ కొరత లేదు. మరి గ్యాస్ సంగతి ఏంటి? గ్యాస్ కొరత కూడా లేదు, బట్ కొరత సృష్టిస్తున్నారు. ఒక డేటా ఉంది, పట్టుబడుతున్న గ్యాస్ సిలిండర్ల డేటా అది. ఇన్ని వేల సిలిండర్లు అక్రమంగా నిల్వ చేశారా అనిపిస్తుంది ఆ నెంబర్ విన్నాక. ఏదేమైనా ప్రపంచం ముందు నెలగండం ఉంది. ఈ నెలాఖరుకో అంతకంటే ముందో చమురు సంక్షోభం ముంచుకు రాబోతోంది. బట్ ఈ నెలలోనే ఎందుకని? ఎనీ పర్టిక్యులర్ రీజన్? మాట్లాడదాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. రెట్టింపు ముప్పు కోట్ చేసి మాట్లాడుకోవాల్సిన వార్నింగ్ ఇది. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఈ విషయమే పెద్ద హెచ్చరిక చేసింది. 1970ల నాటి చమురు సంక్షోభం కంటే ఈ ఏప్రిల్ మేలో రాబోయే క్రైసిస్ అత్యంత భయంకరంగా ఉండబోతోంది అని చెప్పింది. ఇప్పటి వాళ్ళకి 1970 నాటి ఆయిల్ క్రైసిస్ ఎలా ఉండేదో తెలియకపోవచ్చు. ఆనాడు బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ఏకంగా 400% పెరిగింది. అమెరికా, యూరప్లలో పెట్రోల్ బంకుల ముందు కిలోమీటర్ల కొద్దీ కార్లు క్యూ కట్టుండేవి. కార్ నెంబర్ ప్లేట్ చివరి అంకెని బట్టి ఏ రోజు పెట్రోల్ పోయించుకోవాలో ప్రభుత్వాలు నిర్ణయించాయి. గన్ ఫైరింగ్, హింసాత్మక ఘటనలు జరగని రోజు లేదు ఆ రోజుల్లో. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. సో రెట్టింపు ముప్పు అనే వార్నింగ్కి అర్థం 1970 నాటి సంక్షోభాన్ని మించి ఉండబోతోంది అనేగా. ఐఈఏ ఒక అనాలిసిస్ చేసింది. ఆ విశ్లేషణ ప్రకారం ఈ ఏప్రిల్లో 2 ప్రధాన సమస్యలు ఏకకాలంలో దాడి చేయబోతున్నాయి. ఒకటి సప్లై షాక్, సరఫరా గొలుసు తెగిపోవడం. పశ్చిమాసియాతో ముదురుతున్న యుద్ధం కారణంగా హర్మూజ్ జలసంధి, అటు ఎర్ర సముద్రం మార్గాలు దాదాపు మూతపడ్డాయి. దీనివల్ల ప్రతిరోజు సుమారు 2.5 కోట్ల బ్యారెళ్ల చమురు రవాణా నిలిచిపోయింది. అంటే ప్రపంచ ఆయిల్ వినియోగంలో దాదాపు 20 నుంచి 25% చమురు రవాణా స్తంభించింది. రెండోది డిమాండ్ స్పైక్, డిమాండ్ పెరగడం. ఈ ఏప్రిల్లోనే ఎందుకు సంక్షోభం ముందుకొస్తుంది అనడానికి ఇక్కడో సమాధానముంది. సాధారణంగా ఏప్రిల్ నుంచి పారిశ్రామిక ఉత్పత్తి పెరుగుతుంది. యూరప్ వంటి దేశాల్లో చలికాలం ముగిసి ప్రయాణాలు పెరగడం మొదలవుతుంది. సరఫరా లేని ఈ సమయంలో డిమాండ్ పెరగడం వల్ల చమురు ధరలు నియంత్రణ కోల్పోయే ప్రమాదముంది. ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైనప్పుడు అప్పటికే మార్గమధ్యలో ఉన్న నౌకలు గల్ఫ్ రేవులకు చేరుకున్నాయి. కానీ ఈ ఏప్రిల్లో కొత్తగా గల్ఫ్ రేవులకు చేరుకునే నౌకలు ఏవీ లేవు. అంటే సప్లై చైన్ ఒక్కసారిగా తెగిపోయింది. యూరప్ తన డీజిల్ అవసరాల కోసం ఎక్కువగా గల్ఫ్, రష్యాపై ఆధారపడుతోంది. మే నాటికి అక్కడి రిజర్వార్లు ఖాళీ అవుతాయని, దీనివల్ల రవాణా వ్యవస్థ స్తంభించిపోయే ప్రమాదముందని ఐఈఏ హెచ్చరించింది. పైగా ఏప్రిల్ అనేది ఫినాన్షియల్ ఇయర్ మొదలయ్యే నెల. ఇండస్ట్రీస్ యాక్టివిటీస్ కు ఇది కీలకమైన నెల. పారిశ్రామిక ఉత్పత్తి వేగం పుంజుకుంటుంది. దీనివల్ల రవాణా రంగంపై ఒత్తిడి పెరుగుతుంది. అందులోనూ వ్యవసాయ సీజన్ కూడా. భారత్ వంటి దేశాల్లో ఏప్రిల్ రబీ పంట కోతల సమయం. ట్రాక్టర్లు, హార్వెస్టర్ల వినియోగం పెరగడం వల్ల డీజిల్ డిమాండ్ సాధారణం కంటే 10 నుంచి 15% పెరుగుతుంది. దీనికి తోడు వేసవి ప్రయాణాలు. అమెరికా, యూరప్లో వేసవి సెలవులు ప్రారంభమవుతాయి. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్, గ్యాసోలిన్ వినియోగం ఏప్రిల్ నుంచి జూన్ వరకు భారీగా ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత డిమాండ్ను ప్రపంచం తట్టుకోలేదు. రీజన్, సప్లై డిమాండ్ మధ్య గ్యాప్ చాలా ఎక్కువగా ఉంది. ఐఈఏ
ఇతర అంతర్జాతీయ సంస్థల అంచనాల ప్రకారం ప్రపంచ చమురు వినియోగం రోజుకు సుమారు 10.2 కోట్ల బ్యారెళ్లు. కానీ పశ్చిమాసియా యుద్ధం వల్ల రోజుకు 2.5 కోట్ల బ్యారెళ్ల చమురు మార్కెట్లోకి రావడం లేదు. అంటే 25% లోటు. సరఫరా 25% తగ్గి డిమాండ్ 5 నుంచి 8% పెరగడం అనేది పెద్ద సంక్షోభానికి దారితీస్తుంది. ఇప్పటికే చమురు ధరలు విస్ఫోటనానికి దగ్గరగా ఉన్నాయి. ఇవే పరిస్థితులు కంటిన్యూ అయితే ఏప్రిల్ నెలాఖరుకల్లా చమురు ధర ఊహించని రేటుకు చేరుతుందనే అంచనా ఉంది. ఏప్రిల్ను ఎలాగోలా దాటించేసినా మే మాత్రం చుక్కలు చూపించబోతోంది. మెయిన్గా ఖతార్ నుంచి ఎల్ఎన్జీ ఆగిపోవడంతో మే నెలలో జర్మనీ, ఇటలీ వంటి దేశాల్లో విద్యుత్ ధరలు 300% వరకు పెరిగే అవకాశం ఉందంటున్నారు. అంతటి ఖర్చులు భరించలేక యూరప్లోని కెమికల్, స్టీల్ ఫ్యాక్టరీలు తాత్కాలికంగా మూతపడే ప్రమాదం కనిపిస్తోంది. ఐఈఏ తన ఏప్రిల్ నివేదికలో ప్రధానంగా 3 అంశాలను ప్రస్తావించింది. మొదటిది, ప్రపంచవ్యాప్తంగా చమురు నిల్వలు గత 10 ఏళ్లలో అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయాయి. రెండోది, ముడి చమురు ఉన్నా దానిని పెట్రోల్, డీజిల్ గా మార్చే రిఫైనరీలు యూరప్లో తక్కువగా ఉండడం మరో మైనస్. మూడోది, ఆర్థిక మాంద్యం. ఈ ఇంధన ధరల వల్ల 2026 ద్వితీయార్థంలో ప్రపంచం తీవ్రమైన ఆర్థిక మాంద్యంలోకి వెళ్లే ప్రమాదం ఉంది. మున్ముందు యూరప్కు రోజుకు సుమారు 30 లక్షల బ్యారెళ్ల డీజిల్ కొరత కూడా ఏర్పడొచ్చు. దీనర్థం మే నెలలో యూరప్ దేశాలు ఎనర్జీ బ్లాక్అవుట్ దిశగా వెళ్లే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రపంచానికి ఎనర్జీ సంక్షోభం రాబోతుందా అంటే సమాధానం అవుననే చెప్పాలి. ఎందుకంటే ఒకవైపు ట్రంప్ యుద్ధం ఆపుతాడని చెప్పి ఎంతో ఆశగా ప్రపంచ దేశాలని చూస్తున్న తరుణంలో తను ఏమాత్రం క్లారిటీ లేకుండా, అంటే నిన్న మధ్యాహ్నం తను మాట్లాడేటప్పుడు చాలా క్లియర్గా చెప్పారు, నేను అనుకుంటే ఒక వారం రోజుల లోపల ఇరాన్లో ఉన్న మొత్తం ఆయిల్ని కూడా నేను ఇంపోర్ట్ చేసుకోగలను, మొత్తం తీసుకురాగలను, కాకపోతే దేశీయంగా నాకు ఆ సపోర్ట్ దొరకడం లేదు, అమెరికన్లే నన్ను యుద్ధం వైపు వెళ్లకుండా ఆపుతున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాత తను ప్రెస్ని అడ్రస్ చేస్తూ మాట్లాడిన మాటల్లో కూడా ఎక్కడ అసలు ఇరాన్తో యుద్ధం ఆగుతుంది అనే మాటని ఎక్కడా ప్రస్తావించకపోవడం ఒకంత ఆశ్చర్యానికి గురి చేసింది. మరోవైపు ఎనర్జీ సంక్షోభానికి సంబంధించి మేజర్గా ఇరాన్ యుద్ధంలో ఇబ్బందులు పడుతున్న దేశాల్లో భారతదేశంతో పాటు యూరోప్ యూనియన్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ సంక్షోభం మరింత ముదురుతుంది అనడానికి చాలా వరకు మనకి సిగ్నల్స్ కనిపిస్తున్నాయి. ఇంకోవైపు తాను ఎప్పుడైతే ప్రెస్ని అడ్రస్ చేస్తూ ముందుకొచ్చాడో, ట్రంప్ చెప్పే ముందు కేవలం $100 ఉన్న బ్రెంట్ క్రూడు ఆ ప్రెస్ రిలీజ్ అయిన వెంటనే దాదాపు $105 వరకు కూడా ఎగబాకింది. దీన్ని బట్టి చూస్తే ఇలాంటి సమయంలో క్రూడ్ అనేది ఎంత క్రూషియల్గా ఉంది, ఎంత సెన్సిటివ్గా ఉంది అనేది మాత్రం మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అన్నట్టు ఆసియాలో ఇప్పటికే ఇంధన సెగ మొదలైంది. వచ్చే మే నాటికి ఇదే ఇంధన సెగ యూరప్ను వణికించబోతోంది. ఆసియా దేశాలన్నీ పశ్చిమాసియా చమురుపై 70% పైగా ఆధారపడి ఉండడం వల్ల ఇక్కడ సంక్షోభం ఇప్పటికే ముదిరింది. ఫిలిప్పీన్స్, వియత్నాంలో ఆయిల్ రేషనింగ్ మొదలైంది. ఫిలిప్పీన్స్ లో మార్చి 24 నుంచి జాతీయ ఇంధన అత్యవసర పరిస్థితి ప్రకటించారు. తమకు కావలసిన చమురులో 98% మిడిల్ ఈస్ట్ నుంచే దిగుమతి చేసుకుంటున్నందున ఫిలిప్పీన్స్ లో పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. మయన్మార్లో వాహనాలపై కఠినమైన నియంత్రణలు విధించారు. ఇక బంగ్లాదేశ్ మార్చి 8 నుంచే ఆయిల్ రేషనింగ్ అమలు చేస్తోంది. ఇక శ్రీలంకలో పెట్రోల్ బంకుల దగ్గర భారీ క్యూలు కనిపిస్తున్నాయి. ఇంధన పొదుపు కోసం ప్రభుత్వ కార్యాలయాలకు బుధవారం సెలవు ప్రకటించారు. పాకిస్తాన్ గురించి స్పెషల్ గా చెప్పుకోవాలి. చమురు, గ్యాస్ కొరత వల్ల పాకిస్తాన్లో పవర్ ప్లాంట్స్ మూతపడుతున్నాయి. ప్రధాన నగరాలైన కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్లలో రోజుకు 12 నుంచి 14 గంటల పాటు విద్యుత్ కోతలు విధిస్తున్నారు. మార్కెట్లు, మాల్స్ రాత్రి 8 గంటలకే మూసివేయాలని, స్ట్రీట్ లైట్స్ కూడా పరిమితంగానే ఆన్ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. పెట్రోల్ బంకుల దగ్గర కిలోమీటర్ల మేర క్యూలుండడంతో ప్రజల సహనం నశిస్తోంది. పాకిస్తాన్లో లీటర్ పెట్రోల్ ధర ఇప్పటికే 350 నుంచి 400 పాకిస్తానీ రూపాయలను దాటేసింది. ఇది రవాణా ఖర్చులను పెంచి నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేర్చింది. పోనీ
అంత రేటు పెట్టి కొందామన్నా పెట్రోల్ దొరకడం లేదు. ఆగ్రహించిన పాక్ ప్రజలు బంకులపై, ప్రభుత్వ వాహనాలపై దాడులు చేస్తున్నారు. పలు చోట్ల పోలీసులకు, ప్రజలకు మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఇంధన వినియోగాన్ని తగ్గించడానికి పాక్లో వారానికి 4 రోజులే పని రోజులు అమలు చేస్తున్నారు. విదేశీ మారక ద్రవ్య నిల్వలు లేకపోవడంతో పెరిగిన ధరలకు చమురు కొనలేక విద్యుత్ కోతలు విధిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు శ్రీలంకలో చూస్తే ఆల్రెడీ డిజిటల్ రేషనింగ్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే స్మార్ట్ క్యూఆర్ కోడ్ దగ్గర ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర ఒక ఫ్యామిలీకి వారానికి సరిపడా ఇంతే డీజిల్ ఆర్ పెట్రోల్ ఇస్తాము అనే రేషనింగ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అదే మీరు పాకిస్తాన్ కనుక చూస్తే వీకెండ్స్ కంప్లీట్ లాక్డౌన్, అంటే ఏ బంక్స్ అవైలబుల్ లేవు కంప్లీట్ వీకెండ్స్. ఈవెన్ వీక్ డేస్లో కూడా స్కూల్స్ అన్నిటికీ కూడా సెలవులు ప్రకటించారు. అండ్ కాలేజెస్కి కూడా టైమింగ్ అనేది, ఆఫీసెస్కి టైమింగ్ అనేది తగ్గించారు. అండ్ అట్ ద సేమ్ టైం మీరు కనుక డిఫరెంట్ ఏషియన్ కంట్రీస్ని కనుక చూస్తే ఇప్పుడు బంగ్లాదేశ్ ఇస్ 100% మేజర్లీ డిపెండెంట్ ఆన్ ఇండియా ఫర్ దేర్ సప్లైస్. సో వాళ్ళు కూడా చాలా లిమిటెడ్ సప్లైతో వాడుతున్నారు. ఆసియాలో భారత్ పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది. రష్యా నుంచి వస్తున్న చమురు వల్ల ప్రస్తుతానికి ధరలు స్థిరంగా ఉన్నాయి. బట్ హర్మూజ్ జలసంధి మూతపడ్డంతో కొత్త షిప్మెంట్లు రాక స్టాక్ తగ్గుతోంది. సంపన్న దేశాలు కూడా బికారిగా మారుతున్న భయంకరమైన దృశ్యాలు చూసారా? ఇప్పుడు చూస్తారు. అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, యూకేలో ఆయిల్ని ఎలా దొంగతనం చేస్తున్నారో చూపిస్తున్న వీడియోస్ అవి. బేసిక్గా ఆయిల్ని దిగుమతి చేసుకోవక్కర్లేదు అమెరికా. ఆ దేశమే అతిపెద్ద ఆయిల్ ఎక్స్పోర్టర్. కానీ యుద్ధం వల్ల అమెరికాలో గ్యాలన్ పెట్రోల్ ధర $4 పెరిగింది. పేరుకే ధనిక దేశమైనా అంత రేటు పెట్టి కొనే స్తోమత లేని కొందరు ఎలక్ట్రిక్ డ్రిల్స్తో కార్ల ట్యాంకులకు రంధ్రాలు వేసి పెట్రోల్ ఎత్తుకుపోతున్నారు. కాలిఫోర్నియా, టెక్సస్ వంటి ధనిక రాష్ట్రాల్లో ఇలాంటి క్రైమ్ రేట్ ఎక్కువగా ఉంది. ఇక జర్మనీ, ఫ్రాన్స్లో రాత్రిపూట పార్క్ చేసున్న ట్రక్కుల నుంచి వేల లీటర్ల డీజిల్ని పైపుల ద్వారా దొంగిలిస్తున్నారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయి. గత 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా పెట్రోల్ క్రైమ్ రేట్ పెరుగుతోంది. ఆస్ట్రేలియాలో కార్లలో వెళ్లకుండా ఉండలేరు. అలాగని పెరిగిన రేటు ప్రకారం పెట్రోల్, డీజిల్ కొనలేరు. సో పెట్రోల్ స్టేషన్కి వచ్చి ట్యాంక్ ఫుల్ చేయించుకొని డబ్బులు ఇవ్వకుండానే జారుకుంటున్నారు. ఈ డ్రైవ్ ఆఫ్ కేసులు ఆస్ట్రేలియాలో విపరీతంగా పెరిగాయప్పుడు. యునైటెడ్ కింగ్డమ్లోనూ ఇదే సిచ్యువేషన్. బ్రిటిష్ సెక్యూరిటీ ఇండస్ట్రీ అసోసియేషన్, లోకల్ పోలీస్ రిలీజ్ చేసిన డేటా ప్రకారం గత 2 వారాల్లోనే ట్రక్కులు, వ్యాన్ల నుంచి ఇంధనాన్ని పైపులతో లాగేసిన కేసులు 30% పైగా పెరిగాయి. ముఖ్యంగా లారీ పార్కింగ్ ఏరియాల్లో రాత్రిపూట ఎక్కువగా జరుగుతున్నాయి. నెక్స్ట్ జర్మనీ పరిస్థితి. జర్మనీలోని గోడ్స్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ఒక హెచ్చరిక జారీ చేసింది. పార్క్ చేసిన హెవీ వెహికల్స్ నుంచి ఇంధనం దొంగిలించే ముఠాలు మళ్లీ యాక్టివ్ అయ్యాయని ప్రభుత్వమే వార్నింగ్ ఇచ్చింది. సో యూరప్ లో ఆయిల్ రేట్లు గతంలో ఎన్నడూ లేని విధంగా పెరగడంతో అంత పెట్టి ట్యాంక్ ఫుల్ చేయించుకోలేక దొంగతనాలు చేస్తున్నారు. భారత్కు ఆయిల్ కొరత లేదు. ఇప్పట్లో యుద్ధం ఆగకపోయినా పర్వాలేదు. కనీసం 70 రోజులకు సరిపడా స్టాక్ ఉంది. బట్ ఈ ఏప్రిల్ భారత్కి కూడా అత్యంత కీలకమైనదే. రష్యా నుంచి వచ్చే క్రూడ్ ఆయిల్ పైన ఆంక్షలు ఉండడం, ఖతార్ గ్యాస్ ఆగిపోవడం ఒక 2 నెలల తర్వాతైనా సమస్య తెచ్చిపెట్టచ్చు. నిల్వలున్నాయి కదా అని పాత ధరకే అమ్మలేరు కదా. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధర పెరిగితే ఆ ప్రభావం అందరి జేబులపై పడుతుంది. నిల్వలు అయిపోయాక మళ్లీ కొనాలి అంటే అప్పుడున్న భారీ రేట్ ప్రకారం డాలర్స్ని ఖర్చు చేయాలి. దీనివల్ల రూపాయి విలువ పడిపోయి కేవలం పెట్రోలే కాదు, దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్స్, వంట నూనెల వంటి అన్నింటి ధరలు పెరుగుతాయి. సో ఇండియా కూడా ఖచ్చితంగా అలర్ట్గా ఉండాల్సిందే. ప్రపంచంలో ఏ మూలన చిన్న అలజడి జరిగినా కంగారు పడిపోవడం అలవాటు. దాన్ని క్యాష్ చేసుకోవడమో వచ్చు మనోళ్లకు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత అనే భయాలు అక్కర్లేదని కేంద్రం చెబుతున్నా సరే పుకార్లు పుట్టించి కావాలనే కొరత సృష్టిస్తున్నారు. మొన్న మధ్య లీటర్లకు లీటర్ల పెట్రోల్, డీజిల్ క్యాన్లలో తీసుకుపోయారు. ఇక గ్యాస్ మాఫియా అయితే రెచ్చిపోతోంది. యుద్ధం వల్ల గ్యాస్ కొరత ఏర్పడుతుందనే భయంతో భారత్లోని పలు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ దందా భారీగా పెరుగుతోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో దాదాపు 8,500 సిలిండర్లను సీజ్ చేస్తూ ఉంటారని అంచనా. ముఖ్యంగా హోటళ్లు, క్యాటరింగ్ సెంటర్లలో గృహ అవసరాలకు వాడే సిలిండర్లను అక్రమంగా వాడుతున్నట్లు గుర్తించారు. తిరుపతిలో ఏకంగా 832 సిలిండర్లను పట్టుకున్నారు.
మొన్నటికి మొన్న హైదరాబాద్ బంజారాహిల్స్ లో 414 సిలిండర్లని సీజ్ చేశారు. నల్గొండలో 124 సిలిండర్లు, పాలమూరులో 54, ఖమ్మంలో 50, నిర్మల్లో మరో 50, కరీంనగర్ 39. ఇలా ప్రతి జిల్లాలోనూ అక్రమంగా నిల్వ చేసిన సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. దేశంలో గ్యాస్ కొరత లేకపోయినా దేశవ్యాప్తంగా సిలిండర్లను బ్లాక్ చేసి ఎవ్వరూ ఊహించనంత పెద్ద కొరతను సృష్టిస్తున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాలైన ఉప్పల్, మేడ్చల్, శంషాబాద్ పరిసరాల్లో అక్రమ రీఫిల్లింగ్ దందా జోరుగా సాగుతోంది. అందుకే తెలంగాణలోని 33 జిల్లాల్లో కలెక్టర్ల నేతృత్వంలో కమిటీలు ఏర్పాటు చేశారు. పౌర సరఫరాల శాఖ, రెవెన్యూ, పోలీస్ అధికారులు రైడ్స్ చేస్తున్నారు. కేవలం జరిమానాలతో సరిపెట్టకుండా అక్రమంగా నిల్వ చేసి బ్లాక్ మార్కెట్ చేసే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చింది. వాతావరణంలో ప్రభుత్వం అయితే భరోసా ఇస్తుంది. ఇవన్నీ సరఫరాలు ఏమీ లేకపోవటం కాదు, ఇది కేవలం పుకార్ల వల్ల ప్రజలు కంగారు పడుతున్నారనేది. వాతావరణం చూస్తే అలా లేదు. కేవలం పుకార్లుగా లేదు వాతావరణం. గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాస్తవంలో కొంత ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నటువంటి వాతావరణం ఉంది. ఎల్పీజీ కోసం కానీ వీటి కోసం బ్లాక్ మార్కెట్ నడుస్తుంది. నిన్నగాక మొన్న ఇక్కడ బంజారాహిల్స్లో ఒక 400 రూపాయల సిలిండర్లు పట్టుకోవడం, అంతకుముందు వేరే చోట పట్టుకోవడం. తెలంగాణలోనే మనం అనేక చోట్ల సిలిండర్లను పట్టుకున్నటువంటిది. దొంగ నిల్వలు పెట్టిన సిలిండర్లు బ్లాక్లో అమ్మటానికి 6,000, 5,000 అమ్ముకోవడానికి పెట్టిన కమర్షియల్ సిలిండర్ల విషయంలో విన్నాం. సో ఈ రకంగా ఏంటంటే ఒక రకమైన బ్లాక్ మార్కెట్ కూడా నడుస్తుంది. పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని కూడా తెలంగాణ ప్రభుత్వం చెబుతుంది. దీని మీద నిల్వలు చేస్తే బ్లాక్ నిల్వలు. సో ఏంటంటే ఇది ఒక దేశవ్యాప్తంగా ఒక డిసిప్లిన్ రావాల్సిన సందర్భం. ఒక అంచనా ప్రకారం వివిధ రాష్ట్రాల్లో జరిగిన దాడుల్లో సుమారు 45,000 నుంచి 50,000 అక్రమ సిలిండర్లను అధికారులు సీజ్ చేశారు. సూరత్ పరిసరాల్లో అత్యధికంగా 12,000కు పైగా సిలిండర్లు పట్టుబడ్డాయి. అక్కడ పారిశ్రామిక అవసరాల కోసం డొమెస్టిక్ గ్యాస్ ను మళ్లిస్తున్నట్లు తేలింది. ఇక ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో అక్రమంగా గోడౌన్లలో నిల్వ చేసిన సుమారు 15,000 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. మెయిన్ గా వచ్చే నెలలో సిలిండర్ ధర 200 నుంచి 300 రూపాయల వరకు పెరగవచ్చని పుకారు పుట్టించి భారీగా నిల్వ చేస్తున్నారు. సాధారణ ధర కంటే 500 నుంచి 800 రూపాయలు అదనంగా వసూలు చేస్తూ సామాన్యులకు గ్యాస్ అందకుండా చేస్తున్నారు. రీఫిల్లింగ్ మాఫియా మరింతగా రెచ్చిపోతోంది. పెద్ద సిలిండర్ల నుంచి 5 కేజీల సిలిండర్లలోకి గ్యాస్ నింపి ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. ప్రస్తుతానికి గ్యాస్ సంక్షోభం లేదు, కానీ దాదాపుగా సంక్షోభపు అంచునే ఉంది భారత్. ఖతార్ నుంచి గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో వెంటనే ఇతర దేశాల నుంచి ఆర్డర్ పెట్టింది కేంద్రం. అమెరికా, ఆస్ట్రేలియా నుంచి గ్యాస్ తెచ్చుకోవడానికి భారత్ ప్రయత్నిస్తోంది. అయితే అక్కడి నుంచి గ్యాస్ రావడానికి ఎక్కువ సమయం పడుతోంది. పైగా ఆ దేశాలు ఇప్పటికే యూరప్ దేశాలకు సరఫరా చేస్తున్నందున భారత్కు కావాల్సినంత పరిమాణంలో గ్యాస్ దొరకడం కష్టమవుతోంది. గ్యాస్ కొరత వల్ల ఇప్పటికే భారత ప్రభుత్వం ఎరువుల ఫ్యాక్టరీలు, సెరామిక్ పరిశ్రమలకు సరఫరాను తగ్గించింది. ఇతర దేశాల నుంచి గ్యాస్ వస్తుందనేది నిజమే అయినప్పటికీ దాన్ని స్పాట్ మార్కెట్లో కొనాల్సి వస్తోంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో గ్యాస్ ధరలు దాదాపు 150% పెరిగాయి. సో సంక్షోభం రాదని చెప్పడం కష్టం. ఏమో, పరిస్థితులు దిగజారితే ఎవరు మాత్రం ఏం చేస్తారు? అందుకే ఈ బ్లాక్ మార్కెటింగ్ ను అరికడితేనే కొంత రిలీఫ్. లేదంటే ప్రపంచానికి ముంచుకు రాబోతోన్న సంక్షోభం భారత్లోనూ అడుగు పెడుతుంది. అయినా లండన్ లాంటి నగరానికి పెట్రోల్ దొంగల భయం, సెక్యూరిటీ గార్డులను నియమించుకోవడం, డబ్బులు కట్టకుండా పారిపోయే కేసులు 30% పెరగడం విచిత్రం కదా. ధనిక దేశాల్లోని ప్రజలు పెద్ద పెద్ద ప్లాస్టిక్ కవర్స్లో, డబ్బాల్లో పెట్రోల్ నింపుకుంటున్న వీడియోలు వైరల్ అవ్వడం మరింత చిత్రం. బట్ వీటిని సీరియస్గా తీసుకోవాల్సిన టైం ఇది. ముంచుకు రాబోయే సంక్షోభం ముందు ఇదొక టీజర్ లాంటిది. సో ఆయిల్ క్రైసిస్ని ఫేస్ చేయడానికి ఈ ప్రపంచం మొత్తం రెడీగా ఉండాల్సిందే. ఇది ఇవాల్టి బర్నింగ్ టాపిక్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.